గుడ్ మార్నింగ్ అమ్మా. సో ఈ రోజు మన క్లాస్ వచ్చేసరికి డేటా ఇంటిగ్రిటీ అండ్ బిజినెస్ ట్రూత్ ఇన్ సాప్. సో అసలు వై రాంగ్ డేటా ఈజ్ డేంజరస్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో రాంగ్ డేటా వర్సెస్ మిస్సింగ్ డేటా అని కూడా అనొచ్చు. లైక్ ఫస్ట్ అసలు రాంగ్ డేటా అని చూద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, రాంగ్ డేటా ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ దెన్. వన్ సెకండ్. యా, రాంగ్ డేటా ఇస్ ఫార్ మోర్ డేంజరస్ దెన్ ఏ మిస్సింగ్ డేటా. అంటే మిస్సింగ్ డేటా అనేది డిటెక్ట్ చేయొచ్చు అండ్ కరెక్ట్ చేయొచ్చు, కానీ రాంగ్ డేటా అనేది ఏంటంటే ప్రాపిగేట్ సైలెంట్లీ. అంటే ప్రాపిగేట్ అంటే ఇట్స్ లైక్ స్ప్రెడింగ్. సో ఇదేం చేస్తుంది, ఫినాన్షియల్, ఆపరేషనల్ అండ్ లీగల్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో చూడండి, మిస్సింగ్ డేటా అంటే యూజర్ అనేవాడు, ఇఫ్ యూజర్ ఫర్గెట్స్ టు ఎంటర్ ఏ డెలివరీ డేట్, సో సిస్టమ్ అనేది డిటెక్ట్ చేసుకుని ఇమీడియట్ గా ఇష్యూ అనేది కరెక్ట్ చేస్తుంది. అదే రాంగ్ డేటా అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ $10,000, ఇప్పుడు లైక్ ₹10,000 అనుకోండి, మనం ₹1,000 ఎంటర్ చేసాం అనుకోండి ఒక పేమెంట్. సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది కానీ వ్యాలిడ్ బికాస్ కంప్లీట్ అనిపిస్తుంది, కానీ అది అన్ని మాడ్యూల్స్ కి ప్రాపగేట్ అవుతుంది, అంటే స్ప్రెడ్ అవుతుంది లైక్ రాంగ్ డేటా. సో దానివల్ల ఏమవుతుంది, ఇట్ బికేమ్స్ మోర్ డేంజరస్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఎందుకు అంటే ఇది ఒక ప్రాబ్లమ్ ని అంటే లైక్ ఒక ప్రాబ్లం ఒక చోటనే ఉండదు. ఈ రాంగ్ డేటా అనేది స్లోగా అన్నిటిలోకి షిఫ్ట్ అవుతూ అన్నిటిలోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. దానివల్ల మిగతా ఉన్న ఫైల్స్ కానీ లేకపోతే మిగతా డేటా కానీ లేదా మిగతా ప్రాసెసర్స్ అనేవి కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. వితౌట్ అలర్ట్స్ ఇట్ ట్రిగ్గరింగ్, అంటే అలర్ట్స్ ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది అనమాట. అసలు అసలు ఈ రాంగ్ డేటా ఏం ప్రాబ్లమ్స్ ని లైక్ ఎలా చెప్పాలి, యా, హౌ రాంగ్ డేటా కాజెస్ ప్రాబ్లమ్స్. అంటే ఒక రాంగ్ డేటా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వగలదు అంటే లైక్ ఫినాన్షియల్, ఆపరేషనల్, లేకపోతే లీగల్ ప్రాబ్లమ్స్. సో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి మిస్పోస్టెడ్ ఇన్వాయిస్ కానీ, ఓవర్ పేమెంట్స్ కానీ, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే లైక్ బడ్జెట్ ఓవర్ రన్స్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సెకండ్ మా, యా, సో ఇదేంటంటే మిస్పోస్టెడ్ ఇన్వాయిసెస్ కానీ లేకపోతే ఓవర్ పేమెంట్స్ ఓవర్ అండర్ పేమెంట్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటివి జరగకుండా ఉండడానికి ఇది చేస్తాం అన్నమాట. వన్ సెకండ్ మా. అలానే ఆపరేషనల్ ప్రాబ్లమ్స్. సో ఈ ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ అంటే ఎలాగా, డెసిషన్ లైక్ స్టాక్ లెవెల్స్ అనేవి చాలా నెగోషియేట్ అవ్వడం, లేకపోతే ఇన్కరెక్ట్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ అవ్వడం, ఇలాంటివన్నీ అన్నమాట. ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ ఎర్రర్స్ అంటూ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీగల్ ప్రాబ్లమ్స్, అంటే లైక్ ట్యాక్స్ కానీ లేకపోతే కంప్లైంట్స్ వయలేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఆడిట్ ఫెయిల్యూర్స్, కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ ఇలాంటివి జరగడం అన్నమాట. లీగల్ ప్రాబ్లమ్స్ అంటే మీకు తెలిసిందే కదమ్మా, ట్యాక్స్ కానీ కాంప్లైంట్స్ వాల్యుయేషన్స్ ఇలాంటివన్నీ. అలానే ఈ రాంగ్ డేటా అనేది కెన్ అపియర్ కరెక్ట్ సూపర్ఫిషియల్ బట్ ఇట్ ఎఫెక్ట్స్ కాంపౌండ్ ఓవర్ టైం. అంటే
ఈ రాంగ్ డేటా అనేది ఒక కరెక్ట్ సూపర్ఫిషియల్ గా ఎంటర్ అయిపోతుంది, కానీ కాంపౌండ్ ని ఓవర్ టైమ్ లో ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా అమ్మా? సో అసలు వాట్ ఈస్ బిజినెస్ ట్రూత్? అసలు బిజినెస్ ట్రూత్ ని సాప్ ఎందుకు ఎన్ఫోర్స్ చే ఐ మీన్ సాప్ ఎందుకు ఎగ్జిస్ట్ చేసి ఎన్ఫోర్స్ చేస్తుంది అంటే, బిజినెస్ ట్రూత్ చూడండి, ఇట్స్ యాక్యురేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియాలిటీ ఇన్ సాప్ అంటే. సో సాప్ అనేది ఒక జస్ట్ డేటాబేస్ కాదమ్మా, లేదా ఒక రిపోర్టింగ్ టూల్ అని కూడా కాదు. ఇట్స్ ద మెయిన్ పర్పస్ టు ఎన్షూర్ దట్ ట్రాన్సాక్షన్స్ అనేవి రిఫ్లెక్ట్ రియాలిటీ. సో ప్రతి ఫినాన్షియల్ ఎంట్రీ అనేది వ్యాలిడ్ అవ్వాలి. యా చూడండి, సాప్ ఎగ్జిస్ట్ టు ఎన్ఫోర్స్ బిజినెస్ ట్రూత్, ఎన్షూరింగ్ దట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. సో సాప్ అనేది ఒక జస్ట్ డేటాబేసే కాదమ్మా, రిపోర్టింగ్ టూల్ కాదు. ఇది ఒక మెయిన్ పర్పస్ టు ఎన్షూర్ ద ట్రాన్సాక్షన్స్ రిఫ్లెక్ట్ రియాలిటీ. సో ఎలాగా అంటే, ఫినాన్షియల్ ఎంట్రీ అనేది వ్యాలిడ్ అవ్వడం, అప్రూవల్ అనేది పాలసీస్ ని ఫాలో అవ్వడం, స్టాక్ మూమెంట్ అనేది యాక్యురేట్ అవ్వడం అలా. సో ఈ సాప్ సిస్టమ్ ఏం ప్రివెంట్ చేస్తుందంటే, రాంగ్ డేటాని బై డిజైనింగ్ అండ్ యూజింగ్. ఏం యూజ్ చేయడం? వాలిడేషన్ లాజిక్ కానీ, ఆథరైజేషన్ చెక్స్ కానీ, క్యాలిక్యులేషన్స్ చెక్ అండ్ అగ్రిగేషన్ కంట్రోల్స్ కానీ, లేదా ప్రాసెస్ సీక్వెన్సింగ్, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది అనమాట. దీంట్లో మెయిన్ కీస్ ఏంటంటే, మిస్సింగ్ డేటా అనేది కరెక్ట్ అవుతుంది, కానీ రాంగ్ డేటా అనేది అలౌ చేస్తే ఇట్ ప్రాపగేట్ సైలెంట్లీ. అలయన్స్ యాప్ పర్పస్ ఏంటి? రాంగ్ డేటాని బ్లాక్ చేసి బిజినెస్ ట్రూత్ ని ఎన్షూర్ చేసుకోవడం కదా. సో అదే చేస్తాం. అలానే సాప్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక ఎసెన్షియల్లీ ఒక డేటా చెక్ పాయింట్ అన్నమాట, అంటే బిజినెస్ ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే ఒక సింగిల్ రాంగ్ ట్రాన్సాక్షన్ అనేది మోర్ డేంజరస్ దెన్ 10 మిస్సింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. అంటే ఎందుకంటే అమ్మ, ఒక రాంగ్ ట్రాన్సాక్షన్ అనేది రిపోర్ట్స్ ని, డెసిషన్స్ ని, కంప్లైంట్స్ మొత్తం అన్నిటినీ స్పాయిల్ చేస్తుంది, లైక్ ఇట్స్ ఎఫెక్టింగ్ అలా. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ బిజినెస్ ట్రూత్? వాట్ ఈస్ బిజినెస్ ట్రూత్? సో డెఫినిషన్ చూడండి, బిజినెస్ ట్రూత్ ఈస్ యాక్యురేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియాలిటీ ఇన్ సాప్. ఇంకా చెప్పాలి అంటే, యాక్యురేట్, కంప్లీట్ అండ్ ట్రస్ట్ వర్త్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియాలిటీ ఇన్ ది సాప్ సిస్టమ్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది నంబర్స్ మ్యాచ్ అమ్మా, ఇది అబౌట్ రిఫ్లెక్టింగ్ రియాలిటీ కరెక్ట్లీ అక్రాస్ ఆల్ బిజినెస్ ఆపరేషన్స్ అని కూడా చెప్పొచ్చు. అండ్ వై బిజినెస్ ట్రూత్ మ్యాటర్స్ అంటే, సో చూడండి, వై బిజినెస్ ట్రూత్ మ్యాటర్స్ అంటే, సాప్ సిస్టమ్ అనేది సపోర్ట్ క్రిటికల్ డెసిషన్స్, బిజినెస్ డెసిషన్స్. అంటే ఇఫ్ డేటా అనేది డజంట్ రిఫ్లెక్ట్ రియాలిటీ, ఇట్ సపోర్ట్ క్రిటికల్ బిజినెస్ డెసిషన్స్. సో లైక్ మేనేజర్స్ అనే వాళ్ళు మేక్ రాంగ్ ఫినాన్షియల్స్, ఆపరేషనల్ ఆర్ స్ట్రాటజిక్ డెసిషన్స్. అండ్ ఆల్సో రిపోర్ట్స్ అనేవి ఒక ఫాల్స్ పిక్చర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ని కూడా ప్రొవైడ్ చేయగలవు. అండ్ మోర్ ఓవర్, సో అండ్ ఆల్సో ఎలాగా అంటే, ట్రస్ట్ ఇన్ ద సిస్టమ్ అనేది పోయిందమ్మా, అంటే యూజర్స్ ని బైపాస్ కంట్రోల్స్ చేయడం వల్ల అలా. సో బిజినెస్ ట్రూత్ అనేది ఒక ఫౌండేషన్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ. సో కాంపోనెంట్స్ ఆఫ్ బిజినెస్ ట్రూత్స్ లో ఎలాగా అంటే, డెసిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్,
అంటే ట్రాన్సాక్షన్స్ అనేవి మస్ట్ రిఫ్లెక్ట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్, అంటే ఏం జరిగింది అనే దాన్ని కదా ట్రాన్సాక్షన్స్ రిఫ్లెక్ట్ చేయాలి. అలా ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ పోస్టెడ్ మస్ట్ మ్యాచ్ ద ఇన్వాయిస్ అండ్ డెలివరీ రిసీవ్డ్. అంటే ఒక పేమెంట్ పోస్ట్ చేశారు అనుకోండి, దాని ఇన్వాయిస్ అండ్ డెలివరీ రిసీవ్డ్ కూడా పోస్ట్ అవ్వాలి కదా అలా. అండ్ ఆల్సో రిపోర్ట్స్ రిఫ్లెక్ట్ రియల్ ఆపరేషన్స్, అంటే రిపోర్ట్స్ మస్ట్ కన్సాలిడేట్ రియల్ డేటా నాట్ అజంప్షన్స్ ఆర్ ఎర్రర్స్, అంటే అజంప్షన్స్ కానీ ఎర్రర్స్ అలాంటివి. స్టాక్ రిపోర్ట్స్ అనేవి మస్ట్ రిఫ్లెక్ట్ ద ఎగ్జాక్ట్ అవైలబిలిటీ క్వాంటిటీస్ అలా. అండ్ ఆల్సో కంప్లైంట్స్ ఈజ్ మెయింటైన్, అంటే శాప్ మస్ట్ ఏం ఎన్ష్యూర్ చేసుకోవాలంటే ఆల్ లీగల్ అండ్ ఫినాన్షియల్ అండ్ ప్రొసీజరల్ రూల్స్ అనేవి ఎన్ఫోర్స్డ్ అయ్యేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ కానీ, అప్రూవల్ హైరార్కీస్ కానీ, లేకపోతే ఆడిట్ లాగ్స్ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ అవ్వాలన్నమాట అలా. అండ్ ఆల్సో బిజినెస్ ట్రూత్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ కరెక్ట్నెస్ బట్ అబౌట్ ట్రస్ట్వర్తీనెస్, కంప్లీట్నెస్ అండ్ కన్సిస్టెన్స్. సో చూడండి, కరెక్ట్నెస్ అంటే డేటా మ్యాచెస్ రూల్స్ ఇన్ ద మూమెంట్, అంటే ఆబ్వియస్లీ ఇట్స్ కరెక్ట్ కదమ్మా అలా. అండ్ ఆల్సో ట్రస్ట్ వర్తీనెస్, డేటా కెన్ బి రిలైడ్ ఆన్ బై యూజర్స్ అండ్ ఆడిటర్స్. అండ్ కంప్లీట్నెస్, ఆల్ రిక్వైర్డ్ ఫ్యాక్ట్స్ అనేవి క్యాప్చర్డ్ అవ్వాలి. అండ్ ఆల్సో కన్సిస్టెన్సీకి వచ్చేసరికి డేటా అనేది కొహరెంట్ అక్రాస్ మోడ్యూల్స్ అండ్ ప్రాసెస్. సో చూడండి, కరెక్ట్నెస్ అంటే డేటా అనేది రూల్స్ ని మ్యాచ్ చేసుకుంటేనే కదమ్మా అది కరెక్ట్ అవుతుంది. ట్రస్ట్ వర్తీనెస్ అనేది డేటా అనేది ఎప్పుడు రిలే అవుతుంది, యూజర్స్ మీదను ఆడిటర్స్ మీదే కదా. కంప్లీట్నెస్ అనేది ఏంటి, ఫ్యాక్ట్స్ అనేవి క్యాప్చర్డ్ అయినప్పుడు అది కంప్లీట్నెస్ అవుతుంది. కన్సిస్టెన్సీకి వచ్చేసరికి డేటా అనేది కొహరెంట్ అన్ని మాడ్యూల్స్ అండ్ ప్రాసెస్ మీద. సో ఒక నెంబర్ అనేది టెక్నికల్లీ కరెక్ట్ అవుతుంది కానీ స్టిల్ వాయిలెట్ బిజినెస్ ట్రూత్, అంటే ఒకవేళ అది కంప్లీట్ కానీ ఇన్కన్సిస్టెంట్ కానీ లేకపోతే అన్ఆథరైజ్డ్ అయినప్పుడు అది అలా అవుతుంది అనమాట. అలానే సాప్ రోల్ ఈజ్ ఎన్ఫోర్సింగ్ బిజినెస్ ట్రూత్, అంటే సాప్ ఏం ఎన్షూర్ చేస్తుంది బిజినెస్ ట్రూత్ లో, వాలిడేషన్ లాజిక్, అంటే ఇన్వాలిడ్ ఆర్ ఇన్కన్సిస్ట్ డేటా ఉందనుకోండి అది బ్లాక్ చేస్తుంది. అలానే ఆథరైజేషన్ లాజిక్ అంటే ఓన్లీ పర్మిటెడ్ యాక్షన్స్ అనేవి జరిగేలాగా మేక్ షూర్ చేసుకుంటుంది. డెసిషన్స్ అండ్ క్యాలిక్యులేషన్ లాజిక్ ఏం చేస్తుందంటే ఇది గ్యారంటీ ఇస్తుంది ఎలాగా, స్టాండర్డైజ్డ్ అండ్ యాక్యురేట్ అవుట్కమ్స్ వచ్చేలాగా. ప్రాసెస్ కంట్రోల్ ఇదేం ఎన్ఫోర్స్ చేస్తుందంటే కరెక్ట్ సీక్వెన్స్ అండ్ డిపెండెన్సీస్ ని, అంటే ప్రతి లైన్ ఆఫ్ సాప్ లాజిక్ ఏంటంటే ఒక గ్యారంటీ బిజినెస్ ట్రూత్ అనేది ఉండాలి. సో దీంట్లో కీస్ ఎలా ఉంటాయంటే బిజినెస్ ట్రూత్ అనేది యాక్యురేట్, కంప్లీట్, ట్రస్ట్ వర్తీ అండ్ కన్సిస్టెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియాలిటీ. సాప్ సిస్టమ్స్ ఏం ఎగ్జిస్ట్ అవుతాయంటే బిజినెస్ ట్రూత్ ని, ఆ, అంటే జస్ట్ స్టోర్ డేటా కాదు, బిజినెస్ ట్రూత్ ని. అలానే వితౌట్ బిజినెస్ ట్రూత్ ఏమవుతుందంటే రిపోర్ట్స్, డెసిషన్స్ అండ్ కంప్లైంట్స్ అనేవి ఫెయిల్ అయిపోతాయి. అలానే అబాప్ డెవలపర్స్ అనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి దేని లాజిక్ ని టు ప్రొటెక్ట్ బిజినెస్ ట్రూత్, అంటే ఒక ప్రతి ట్రాన్సాక్షన్ లో బిజినెస్ ట్రూత్ ప్రొటెక్ట్ చేయడానికి లాజిక్ ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
వన్ సెకండ్ మా. సో చూడండి డిఫరెన్స్ బిట్వీన్ రా డేటా అండ్ వ్యాలిడ్ డేటా అండ్ ట్రస్టెడ్ డేటా. సో రా డేటా చూసేస్తే మీనింగ్ చూడండి ఫస్ట్. డేటా కలెక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సోర్సెస్. అంటే సోర్సెస్ అంటే ఏంటి? యూజర్స్, సెన్సర్స్ అండ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ అవే కదా. అండ్ సాప్ పర్స్పెక్టివ్ లో ఏంటంటే మే కంటైన్ ఎర్రర్స్ ఆర్ ఇన్కంప్లీట్. సో చూడండి నేను క్లియర్ గా చెప్తున్నాను. డెఫినిషన్ చూడండి. రా డేటాకి వచ్చేసరికి డేటా అనేది కలెక్ట్ అవుతుంది డైరెక్ట్లీ ఫ్రమ్ సోర్సెస్. సోర్సెస్ విల్ బి లైక్ యూజర్స్, సెన్సర్స్, ఎక్స్టర్నల్ సిస్టమ్స్. Unverified and potentially incorrect or incomplete. సో ఇది సాప్ పర్స్పెక్టివ్ ఎలా అంటే రా డేటా ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్. ఇట్ మే కంటైన్ టైపోస్, మిస్సింగ్ ఫీల్డ్స్ ఆర్ వాల్యూస్ అవుట్ సైడ్ ద అలౌడ్ రేంజెస్. అంటే రా డేటా అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ కదమ్మా. సో దీంట్లో టైపోస్ కానీ లేదా మిస్సింగ్ ఫీల్డ్స్ కానీ లేదా లైక్ ఎలా అంటే పాయింట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ లైక్ ఫీల్డ్స్ కానీ వాల్యూస్ కానీ లేదా అవుట్ సైడ్ అలౌడ్ రేంజెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. అలానే సాప్ డస్ నాట్ ట్రస్ట్ రా డేటా ఫర్ ప్రాసెసింగ్ ఆర్ డెసిషన్ మేకింగ్. అంటే సాప్ అనేది రా డేటాని మీద ప్రాసెసింగ్ డెసిషన్ మేకింగ్ డేటాని ట్రస్ట్ చేయదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే ఏ యూజర్ ఎంటర్స్ ఏ పేమెంట్ ఆఫ్ $10 ఇన్స్టెడ్ ఆఫ్ 1000 అనుకోండి. స్టాక్ అనేది అప్పుడు ఇట్స్ ఏ రా డేటా కదా అందుకు. అలానే స్టాక్ రిసీవ్డ్ యాజ్ రికార్డెడ్ as 500 యూనిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 50. అంటే 50 యూనిట్స్ రికార్డ్ చేయాలి కానీ వాళ్ళు 500 చేశారు. సో ఇట్స్ ఏ రా డేటా. రా డేటా ఏంటంటే ఇట్స్ ఇన్ఫర్మేషనల్ ఓన్లీ అంటిల్ ప్రాసెస్డ్ అయ్యేదాకా అది ఒక ఇన్ఫర్మేషన్ లానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వ్యాలిడ్ డేటా. మీనింగ్ చూడండి. డేటా చెక్డ్ ఫర్ ఫార్మేట్ అండ్ లాజిక్. సాప్ పర్స్పెక్టివ్ ఏంటి? పర్స్పెక్టివ్ లో పాసెస్ వాలిడేషన్ రూల్స్, మీట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. సో చూడండి డేటా దట్ హ్యాస్ పాస్ట్ ఫార్మేట్ చెక్, రూల్స్ అండ్ లాజికల్ వాలిడేషన్స్ అంటే సిస్టమ్ ని మీట్ అవుతుంది, బిజినెస్ రిక్వైర్మెంట్స్ కూడా. సో సాప్ పర్స్పెక్టివ్ లో ఏంటంటే వాలిడేషన్ లాజిక్ అనేది ఏం ఎన్షూర్ చేస్తుంది? వ్యాలిడ్ ఎంట్రీస్ అనేవి బ్లాక్డ్ ఆర్ కరెక్టెడ్ లో. అలానే డేటా అనేది సాటిస్ఫై చేస్తుంది దేని? సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా? కరెక్ట్ ఫీల్డ్ టైప్, కరెక్ట్ రేంజెస్, రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఆర్ ఫీల్డ్ అలా. సో పేమెంట్ అమౌంట్ అనేది న్యూమరిక్ ఉండాలి అండ్ నాన్ జీరో ఉండాలి అలాంటివి. లేకపోతే స్టాక్ క్వాంటిటీ అనేది నెగిటివ్ ఉండకుండా, వెండోర్ కోడ్ అనేది మాస్టర్ డేటాలో ఎగ్జిస్ట్ అవ్వేలాగా అలాంటివి. వ్యాలిడ్ డేటా అనేది ఏంటంటే అమ్మ టెక్నికల్లీ కరెక్ట్ ఉంటుంది కానీ అది ఫుల్లీ రిలయబుల్ ఉండదు. అంటే రిపోర్టింగ్ ఆర్ డెసిషన్ మేకింగ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రస్టెడ్ డేటా. సో ఈ ట్రస్టెడ్ డేటా అనేది ఒక వెరిఫైడ్, రిలయబుల్ అండ్ కన్సిస్టెంట్ అక్రాస్ ద సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు అమ్మ. సూటబుల్ ఫర్ లైక్ డెసిషన్ మేకింగ్ కానీ, రిపోర్టింగ్ కానీ అండ్ ఆడిట్స్ కానీ. సో సాప్ పర్స్పెక్టివ్ లో ఏంటి అంటే ట్రస్టెడ్ డేటా అనేది ఒక అల్టిమేట్ గోల్ ఆఫ్ సాప్ ప్రోగ్రామ్స్. అంటే ఇది ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే లైక్ బిజినెస్ ట్రూత్ ని కానీ లేకపోతే అండ్ లైక్ సేఫ్లీ యూజ్డ్ ఫర్ ఆపరేషన్స్ ఆర్ కంప్లైంట్స్ ఇలాంటి వాటన్నిటి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే పేమెంట్ అనేది పోస్టెడ్ అవుతుంది అంటే లైక్ ఇన్వాయిస్ ని మ్యాచ్ అయిందా లేదా, అప్రూవల్ వర్క్ ఫ్లో ఉందా లేదా అని. లేకపోతే స్టాక్ రికార్డ్స్ మ్యాచ్, ఫిజికల్ ఇన్వెంటరీ కానీ లేదా ఆఫ్టర్ వాలిడేషన్స్ అలాగా. ఇంకా చెప్పాలంటే రిపోర్ట్స్ జనరేటెడ్ ఫ్రమ్ దిస్ డేటా ఆర్ యాక్యురేట్ అలాంటివి ఆర్ ఆడిటబుల్ అని అలా. ట్రస్టెడ్ డేటా ఇస్ సాప్ రెడీ, బిజినెస్ రెడీ. లేకపోతే అంటే చెప్పాలి అంటే ట్రస్టెడ్ డేటా ఇస్ లైక్ సాప్ రెడీ, బిజినెస్ రెడీ అండ్ డెసిషన్ రెడీ ఇలా. సో ఈ ట్రస్టెడ్ డేటా ఏంటి? అర్థమైంది కదా మరి. ఇట్స్ లైక్
బిజినెస్ రెడీ కానీ లేదంటే డెసిషన్ రెడీ, ఎందుకంటే డేటా వెరిఫైడ్ అవుతుంది అండ్ రిలయబుల్ కదా. ఇట్స్ మెయిన్లీ యూస్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్ అండ్ రిపోర్టింగ్ ఆడిట్స్. సో సాప్ అనేది ఏంటంటే రా డేటాని ట్రస్టెడ్ డేటా కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది ఏం చేస్తుంది, వాలిడేషన్ లాజిక్, రూల్స్ అనేవి మీట్ అయినాయా లేదా అని ఎన్షూర్ చేసుకుంటుంది. ఆథరైజేషన్ లాజిక్ అంటే ఓన్లీ కరెక్ట్ యాక్షన్స్ అనేవి అలౌడ్ ఉంటుంది అనమాట. క్యాలిక్యులేషన్ అండ్ అగ్రిగేషన్ లాజిక్ ఇదేం ఎన్షూర్ చేసుకుంటుంది అంటే కన్సిస్టెన్సీని, కరెక్ట్నెస్. ప్రాసెస్ కంట్రోల్ ఇదేం ఎన్షూర్ చేసుకుంటుంటే ప్రాపర్ సీక్వెన్స్ అండ్ డిపెండెన్సీస్. ఇది ఒక లైక్ ఎలా అంటే ఇది ఒక డేటా రిఫైన్మెంట్ పైప్ లైన్ లా థింక్ చేసాం అనుకోండి అమ్మ. ఇది ఎలా ఉంటది అంటే లైక్ రా డేటా, వ్యాలిడేటెడ్ డేటా, ట్రస్టెడ్ డేటా, డెసిషన్ ఆర్ రిపోర్టింగ్ అలా. అర్థమైందా? ఇట్స్ లైక్ పైప్ లైన్ లాగా థింక్ చేస్తే అలా ఉంటుంది అనమాట. అది వితౌట్ దిస్ పైప్ లైన్ అనుకోండి అమ్మా, రిపోర్టింగ్స్ అనేవి మిస్లీడింగ్ అవ్వచ్చు, డెసిషన్స్ అనేవి ఫినాన్షియల్ ఆర్ ఆపరేషనల్ లాస్ అవ్వచ్చు, లేదా కంప్లైంట్స్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ట్రస్టెడ్ డేటా ఏం చేస్తుందంటే ఇది ఒక అల్టిమేట్ అసెట్ ఆఫ్ సాప్ సిస్టమ్ అని కూడా మనం అనొచ్చు. అంటే ఆల్ ప్రోగ్రామ్స్, వాలిడేషన్స్ అండ్ బిజినెస్ రూల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఎందుకు? టు ప్రొటెక్ట్ అండ్ మెయింటైన్ ద ట్రస్ట్ ఇన్ డేటా, అంటే ఎన్షూరింగ్ ప్రతి ట్రాన్సాక్షన్ అనేది రియాలిటీని రిఫ్లెక్ట్ చేసేలాగా. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ వచ్చేసరికి సాప్ ఎన్ఫోర్సెస్ స్ట్రిక్ట్ చెక్స్. సో చూడండి, సాప్ సిస్టమ్స్ అనేవి ఒక జస్ట్ సాఫ్ట్వేర్ కాదు, దే ఆర్ ద డిజిటల్ బ్యాక్ బోన్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ అని కూడా మనం అనొచ్చు. సో ఇదేం చేస్తుంది అంటే బిజినెస్ డెసిషన్స్ రిలే ఆన్ డేటా యాక్యురసీ అని కూడా చెప్పొచ్చు. అంటే ఎవ్రీ రిపోర్ట్, డాష్బోర్డ్ అండ్ కేపీఐ ఈస్ derived ఫ్రమ్ సాప్ డేటా. ఫస్ట్ వన్ చూస్తున్నాం కదా మనం, బిజినెస్ డెసిషన్స్ డిపెండ్ ఆన్ యాక్యురేట్ అండ్ డేటా. సో ఇదేం చేస్తుంది, రిపోర్ట్ కానీ డాష్ బోర్డ్ కానీ లేదా కేపీ అనేది ఒక సాప్ డేటా నుండి డిరైవ్ అవుతుంది అన్నమాట. అదే ఇన్కరెక్ట్ డేటా కనుక ఉంటే అది ఏం లీడ్ చేస్తుందంటే రాంగ్ బడ్జెటింగ్ డెసిషన్స్ కానీ, ఓవరాల్ అండర్ ప్రొడక్షన్ కానీ, లేదా మిస్లీడింగ్ సేల్స్ కానీ, పర్ఫార్మెన్స్ ఇలాంటివి. యాక్యురేట్ డేటా ఏం ఎన్షూర్ చేస్తుందంటే మేనేజ్మెంట్ డెసిషన్స్ కానీ, లేదా రిఫ్లెక్ట్స్ లైక్ రియాలిటీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఫినాన్షియల్ ఇంటిగ్రిటీ మస్ట్ బి మెయింటైన్డ్. సో సాప్ ఏం హ్యాండిల్ చేస్తుంది, మనీ, పేమెంట్స్, ఇన్వాయిసెస్ కానీ లేదా పేరోల్స్ ఇలాంటివి కదా. ఈ మిస్టేక్ ఫినాన్షియల్ డేటాలో ఏమవుతాయి, లాసెస్ ని కానీ, లేకపోతే ఇట్ ట్రిగ్గర్ లైక్ రెగ్యులేటరీ ఫైన్స్ కానీ, లేకపోతే బ్రీచ్ కాంట్రాక్ట్స్. సో ఇలాంటి వాటన్నిటిని చేస్తుంది అనమాట. లైక్ స్ట్రిక్ట్ చెక్స్ లైక్ బ్యాలెన్స్ వాలిడేషన్స్ కానీ, డిపెండెన్సీ వెరిఫికేషన్ జరగడం, ప్రొటెక్ట్ అంటే కంపెనీ అసెట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి కదా, అలాగా చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి కంప్లైంట్స్ అండ్ ఆడిట్ స్టాండర్డ్స్ మస్ట్ బి మెట్. సో ఇదేం చేస్తుంది, సాప్ సిస్టమ్స్ అనేవి ఇట్ మస్ట్ బి లైక్ డాక్యుమెంట్ కానీ, లైక్ ఇట్ మస్ట్ బి డాక్యుమెంట్ అండ్ ఎన్ఫోర్స్ ఎవ్రీ యాక్షన్. సో ప్రతి యాక్షన్ ని ఎన్ఫోర్స్ చేయాలన్నమాట. ఆడిటర్స్ ఏం చెక్ చేసుకుంటారు, ఆథరైజేషన్ ట్రయల్స్, అప్రూవల్ వర్క్ ఫ్లోస్ కానీ, కన్సిస్టెన్సీ బిట్వీన్ ట్రాన్సాక్షన్స్ అండ్ మిస్సింగ్ ఆర్ ఇన్కరెక్ట్ చెక్స్, రిస్క్, లీగల్ ఎక్స్పోజర్ అండ్ ఆడిట్ ఫెయిల్యూర్స్ ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెక్స్ చూడండి. ఎగ్జాంపుల్ చెక్స్ ఏంటి, ఫస్ట్ వన్ మాస్టర్ డేటా వెరిఫికేషన్. ఈ మాస్టర్ డేటా వెరిఫికేషన్ లో ఏం చేస్తారు, ఇట్ ఎన్షూర్స్ రిఫరెన్స్డ్ ఎంటిటీస్ ఎగ్జిస్ట్. రిఫరెన్స్డ్ ఎంటిటీస్ అంటే ఎవరు, వెండోర్స్ కానీ, కస్టమర్స్, మెటీరియల్స్ ఇవన్నీ. అండ్ ప్రివెంట్స్ ట్రాన్సాక్షన్స్ ఎగ్నెస్ట్ ఇన్వాలిడ్ రికార్డ్స్. సో
ఇక్కడ ఏంటంటే మాస్టర్ డేటా వెరిఫికేషన్ లో రిఫరెన్స్డ్ ఎంటిటీస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఎవరు రిఫరెన్స్డ్ అంటే వెండర్స్, కస్టమర్స్, మెటీరియల్స్ ఇలాంటివి. అండ్ ఆల్సో ఇట్ ప్రివెంట్స్ ట్రాన్సాక్షన్స్ అగెన్స్ట్ ఇన్వాలిడ్ రికార్డ్స్ కి ఎగ్నెస్ట్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రివెంట్ అవుతాయి అన్నమాట. అలానే ఆథరైజేషన్ చెక్స్ ఇదేం ఎన్షూర్ చేసుకుంటుందంటే ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ అనే వాళ్ళు సెన్సిటివ్ యాక్షన్స్ ని పర్ఫామ్ చేయడానికి. అలానే ఇది ఫ్రాడ్ ఆర్ పాలసీ వయలేషన్స్ ని ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ కన్సిస్టెన్సీ. ఇదేం వ్యాలిడ్ చేస్తుంది అంటే డేటా ఎగ్నెస్ట్ ఆథరైజేషన్ చెక్ చేసుకున్నారా అమ్మా? ఎన్ష్యూర్స్ ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ కెన్ పర్ఫామ్ సెన్సిటివ్ యాక్షన్స్. అలానే ప్రివెంట్స్ ఫ్రాడ్ ఆర్ పాలసీ వయలేషన్స్. అండ్ ట్రాన్సాక్షన్ కన్సిస్టెన్సీ ఏం చేస్తుంది? వ్యాలిడేట్స్ డేటా ఎగ్నెస్ట్ బిజినెస్ రూల్స్. ఎగ్జాంపుల్ ఏంటి? డెలివరీ క్వాంటిటీ, స్టాక్ అవైలబుల్ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ మాడ్యూల్ డిపెండెన్సీస్. ఇది ఏం చేస్తుందంటే ఎన్షూర్స్ చేంజెస్ ఇన్ వన్ మాడ్యూల్ డోంట్ బ్రేక్ అనదర్. ఈ క్రాస్ మాడ్యూల్ డిపెండెన్సీ ఏం చేస్తుందంటే అమ్మ మనకి సో ఈ క్రాస్ మాడ్యూల్ డిపెండెన్సీ ఎన్షూర్ చేసుకుంటుంది అంటే ఒక మాడ్యూల్లో చేంజ్ అనేది ఇంకొక దాంట్లో బ్రేక్ అవ్వకుండా ఉండేటట్టు. ఇది ఏం చేస్తుందంటే శాప్ అనేది టాలరేట్ చేస్తుందమ్మా నథింగ్ లెస్ దెన్ యాక్యురేట్ ఆర్ రిలయబుల్. ఎందుకంటే రాంగ్ డేటా అనేది సైలెంట్ గా అన్నిటిలోకి ప్రాపిగేట్ అయిపోతుంది. మిస్టేక్స్ అనేవి కాస్ట్లీ ఉంటాయి. మేబీ ఇర్రివర్సిబుల్ కూడా అయి ఉండొచ్చు. సిస్టమ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, లైక్ బిజినెస్ ట్రూత్ రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే లైక్ కరెక్ట్ నంబర్స్ లా కాకపోయినా ఇట్ రిఫ్లెక్ట్స్ ద బిజినెస్. అంటే ప్రతి శాప్ అనేది సేఫ్ గార్డ్ ని చెక్ చేసుకుంటుందమ్మా బిజినెస్ ఇంటిగ్రిటీ కోసం. లైక్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్, SSOT. ఒక నిమిషం అమ్మా. యా, సో కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. సో ఈ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనేది ఏం చేస్తుందంటే ఒక సిస్టమ్ లో కానీ లేదా అంతేకేమా. యా, చూసుకోండి. సారీ, చూడండి. సో ఈ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనేది ఏంటంటే సిస్టమ్ ఆర్ డేటా దట్ ఈస్ ద ఆథరైటివ్ రిఫరెన్స్ ఫర్ ఆల్ బిజినెస్ ఆపరేషన్స్. అంటే SAP అనేది ఎన్షూర్ చేసుకుంటుంది ఏంటి? ఫర్ ఎవ్రీ బిజినెస్ ఎంటిటీ ఓన్లీ వన్ కరెక్ట్ రికార్డ్ దట్ ఎవ్రీ వన్ ఇన్ ద సిస్టమ్ రిలైస్ ఆన్ అని చెప్తుంది అనమాట. అంటే సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎ సిస్టమ్ ఆర్ డేటా సెట్ దట్ సర్వ్స్ యాజ్ ద ఆథరిటివ్ రెఫరెన్స్ ఫర్ ఆల్ బిజినెస్ ఆపరేషన్స్. అంటే ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనేది అంటే ఒక సిస్టమ్ లో సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ డేటా సెట్ అనేది సర్వ్స్ యాజ్ ద అంటే ఆథరేటివ్ గా రిఫరెన్స్ గా అన్ని బిజినెస్ ఆపరేషన్స్ కి అది సర్వ్ అవుతుంది. అర్థమైందమ్మా? అలానే అసలు
ఈ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనేది ఎందుకు మనకి మ్యాటర్స్ అంటే వై మ్యాటర్స్ అంటే ప్రివెంట్స్ కాన్ఫ్లిక్టివ్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ మాడ్యూల్స్ అంటే కాన్ఫ్లిక్టింగ్ ఇన్ఫర్మేషన్ ని ప్రివెంట్ చేయడానికి అనమాట అక్రాస్ మాడ్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టూ రికార్డ్స్ ఫర్ ద సేమ్ వెండర్ అనేవి డిఫరెంట్ పేమెంట్ టర్మ్స్ లో ఉన్నాయి అనుకోండి, లైక్ రాంగ్ పేమెంట్స్, అది డేటా కన్సిస్టెన్సీని మెయింటైన్ అండ్ రిలయబిలిటీ చేస్తూ ఇట్ ఎన్షూర్స్ బిజినెస్ ఫ్రాడ్ అనేది ప్రాపగేట్ అవ్వడానికి అంటే ఒక కరెక్ట్ వేలో ట్రాన్సాక్షన్స్ అవ్వేలాగా అంటే ఒక వితౌట్ ఎస్ఎస్ఓటి రాంగ్ ఆర్ డూప్లికేట్ మాస్టర్ డేటా అనేది మల్టిపుల్ ప్రాసెస్ అవుతూ ఉంటది అనమాట. కానీ ఇక్కడ మనం రాంగ్ డేటా ఎంటర్ చేసినా కూడా అది మల్టిపుల్ ప్రాసెస్ అవ్వకుండా లేకపోతే ఎక్స్పాన్షన్ రిస్కింగ్ క్రియేట్ చేయకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అర్థమైందా అమ్మా? నెక్స్ట్ చూడండి, సాప్ ఎన్ఫోర్సెస్ ఎస్ఎస్ఓటి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. సో సెపరేషన్ ఆఫ్ మాస్టర్ డేటా ఫ్రమ్ ట్రాన్సాక్షనల్ డేటా. సో ఈ మాస్టర్ డేటా అంటే ఏంటి? పర్మనెంట్ రిఫరెన్స్ లైక్ ఎంప్లాయ్, మెటీరియల్, వెండర్ ఇవి. ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి? ఈవెంట్ అంటే ఒక స్పెసిఫిక్ యాక్షన్ అనే అర్థం. సో ఈ స్పెసిఫిక్ యాక్షన్ ఏమై ఉంటది? సేల్స్ ఆర్డర్ కానీ లేదా పేమెంట్ ఆర్ లీవ్ రిక్వెస్ట్ ఇలాంటివన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. సో సో చూడండి, ఇది ఏం చేస్తుందంటే లైక్ ఎన్షూరింగ్ ఓన్లీ వన్ రికార్డ్స్ రిప్రజెంట్ ఈచ్ ఎంటిటీ. సో సింగిల్ రిప్రజెంటేషన్ ఫర్ ఈచ్ ఎంటిటీ ఏంటంటే ఒక మాస్టర్ రికార్డ్ మాత్రమే ఒక ఎంటిటీకి రిప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. డూప్లికేట్స్ అనేవి ప్రివెంట్ అయిపోతాయి ఎలా? వాలిడేషన్ లాజిక్ ద్వారా. అలానే అవాయిడింగ్ డూప్లికేట్స్ అంటే ఆర్ క్రాస్ మాడ్యూల్ కన్సిస్టెన్సీ అని కూడా అనొచ్చు. ట్రాన్సాక్షన్ అనేది డిఫరెంట్ మాడ్యూల్స్ లో రిఫరెన్స్ అవుతుంది కదమ్మా, అంటే సేమ్ మాస్టర్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ ఆర్డర్ రిఫరెన్స్ మెటీరియల్ మాస్టర్ ఉందనుకోండి, ఇన్వెంటరీ అండ్ ఫైనాన్స్ మాడ్యూల్స్ అనేవి కూడా సేమ్ రికార్డ్ ని యూజ్ చేసుకుంటాయి అలా. నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ వర్సెస్ ట్రాన్సాక్షన్ డేటా. సో ఇది చూడండి, మాస్టర్ డేటా ఏంటి? పర్మనెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ ఎంప్లాయ్, వెండర్ అండ్ మెటీరియల్. సాప్ లో దాని రోల్ ఏంటి? రిఫరెన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ యూజ్డ్ అక్రాస్ మాడ్యూల్స్. అలానే ట్రాన్సాక్షన్ డేటా ఏంటి? ఈవెంట్ స్పెసిఫిక్ రికార్డ్స్, సేల్స్, ఆర్డర్, పేమెంట్, లీవ్ రిక్వెస్ట్ ఇలాంటివి కదా. సో ఇదేం రిలై చేస్తుంది అంటే ఇట్ రిలైస్ ఆన్ మాస్టర్ డేటా డ్రైవ్స్ రిపోర్టింగ్ అండ్ క్యాలిక్యులేషన్స్. సో ఈ ఈ మాస్టర్ డేటా అనేది రాంగ్ అనుకోండి, ప్రతి ట్రాన్సాక్షన్ దట్ అది ఏమైతే రెఫర్ చేస్తుందో అవి కూడా రాంగ్ అయిపోతాయి, అంటే మల్టిపుల్ రిస్క్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మెటీరియల్ మాస్టర్ వచ్చేసరికి ఏ మాస్టర్ మెటీరియల్ కోడ్ అనేది రాంగ్ యూనిట్ ఆఫ్ మెజర్ లో ఉందనుకోండి, ట్రాన్సాక్షన్ అనేది ఆర్డర్ క్రియేట్ ఫర్ 100 యూనిట్స్ కానీ సిస్టర్ అనేది మధ్యలో ఇంటర్ప్రిట్ అవి ఇన్కరెక్ట్ అవుతుంది. సో దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఇన్వెంటరీ, కాస్టింగ్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్ని కూడా ఇన్యాక్యురేట్ అవుతాయి. సో ఒక కరెక్ట్ మాస్టర్ డేటా ఉంటే ట్రస్టెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ రిలయబుల్ బిజినెస్ ట్రూత్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనేది ఏం ఎన్షూర్ చేసుకుంటుందంటే వన్ ట్రూత్ ఫర్ ఈచ్ బిజినెస్ ఎంటిటీ ఉండేలాగా, మాస్టర్ డేటా అనేది ఫౌండేషన్ అండ్ ట్రాన్సాక్షన్ డేటా రిలీజ్ అయ్యేలాగా. అలానే సాప్ ప్రోగ్రామ్స్, వాలిడేషన్స్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ అనేది ఇట్ నీడ్ టు బి లైక్ ఎగ్జిస్ట్ టు ప్రొటెక్ట్ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అని. అలానే వాయిలేటింగ్ ఎస్ఎస్ఓటి రిస్క్స్ కానీ లేదా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్ కానీ లేదా డెసిషన్స్ సైమల్టేనియస్ గా అవ్వడానికి అలా. నెక్స్ట్ వచ్చేసరికి హౌ వన్ రాంగ్ ఎంట్రీ ఎఫెక్ట్స్ ద సిస్టమ్. అంటే ఒక్క రాంగ్ ఎంట్రీ అనేది సిస్టమ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక సింగిల్ ఇన్కరెక్ట్ రికార్డ్ అనేది ఎన్ని ఇంపాక్ట్లు పడుతున్నాయని చూద్దాం కూడా అలానే. సో ఈవెన్ a single incorrect record can have far reaching consequences in SAP
బికాస్ సిస్టమ్ ఈజ్ హైలీ ఇంటర్ కనెక్టెడ్. సో ఒక సింగిల్ ఇన్కరెక్ట్ రికార్డ్ కి ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే సిస్టమ్ అనేది చాలా హైలీ ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటుంది. అండ్ ఇంపాక్ట్ ఆన్ రిపోర్ట్స్ ఏంటంటే రిపోర్ట్స్ అనేవి అగ్రిగేట్ ట్రాన్సాక్షనల్ డేటా అన్నమాట టు ప్రొవైడ్ ఇన్సైట్స్. సో రిపోర్ట్స్ మీద ఇంపాక్ట్ ఏంటి, డెసిషన్స్ అనేవి మిస్లీడింగ్ అవ్వచ్చు, కేపీఐస్ డాష్ బోర్డ్స్ అనేవి రాంగ్ ట్రెండ్స్ ని కూడా చూపించవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్కరెక్ట్ ఆపరేషనల్ ఆర్ స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయిపోతుంది అనమాట. అంటే ఒక రాంగ్ మెటీరియల్ క్వాంటిటీ అనేది ఒక ఇన్ఫ్లేటెడ్ ఇన్వెంటరీ రిపోర్ట్ లాగా అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మేనేజ్మెంట్ థింక్ చేస్తుంది లైక్ స్టాక్ అనేది సఫిషియంట్ లేకపోతే అంటే ఇట్స్ నాట్ సఫిషియంట్, అది సఫిషియంట్ అయ్యేలాగా. అలానే ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్స్, ఫైనాన్స్ మీద ఇంపాక్ట్ పడవచ్చు. రాంగ్ పేమెంట్ లైక్ సాఫ్ ఫినాన్షియల్ మాడ్యూల్స్ అనేవి ఏం డిపెండ్ అవుతాయి, యాక్యురేట్ ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. అంటే రాంగ్ డేటా ఏం లీడ్ అవ్వచ్చు, స్ట్రీటెడ్ అకౌంట్ కానీ, రాంగ్ పేమెంట్స్, బడ్జెట్ క్యాలిక్యులేషన్స్, ఆడిట్ రిస్క్స్ ఇలాంటివి అన్నమాట. అంటే లైక్ ఒక డూప్లికేట్ వెండోర్ అనేవాడు రికార్డ్ చేసుకోవచ్చు కదా డబుల్ పేమెంట్, దానివల్ల ఏమవుతుంది ఫైనాన్షియల్ లాస్, రీకాన్సిలేషన్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అలా నెక్స్ట్ ఆడిట్స్. ఈ ఆడిట్స్ ఏంటి, రెగ్యులేటరీ అథారిటీస్ అండ్ ఇంటర్నల్ ఆడిటర్స్ ఏం రిలే అవుతారంటే ఒక యాక్యురేట్ సాప్ డేటా మీద రిలే అయిపోతారు అనమాట. అంటే ఒక సింగిల్ రాంగ్ ఎంట్రీ అనేది లైక్ ఏం ట్రిగ్గర్ చేయగలదు, నాన్ కంప్లైన్స్ కానీ, లేకపోతే ఫెయిల్డ్ రెగ్యులేటరీ చెక్స్ కానీ, లేకపోతే ఇంక్రీస్ స్క్రూటైనీ కానీ ఇలాంటివి. అలానే లీగల్ ఎక్స్పోజర్ ఇలాంటివి. అంటే రాంగ్ అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ పోస్ట్ చేసి దానివల్ల జిఎస్టి ఫెయిల్ అవుతుంది, కంప్లైన్స్ ఫెయిల్ అవుతుంది, పెనాల్టీస్ కూడా వస్తూ ఉంటాయి కదమ్మా, అందుకని. అలానే ఇంపాక్ట్ ఆన్ మేనేజ్మెంట్ డెసిషన్స్ ఏంటో కూడా చూద్దాం. సో స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ డెసిషన్స్ రిలే ఆన్ ట్రస్టెడ్ సాప్ రిపోర్ట్స్. అంటే ఒక రాంగ్ డేటా అనేది ఏం రిజల్ట్ అవుతుంది, మిస్అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ కానీ, ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీస్, లేకపోతే పూర్ ప్లానింగ్ కానీ, లేదా రాంగ్ ఎంప్లాయీ ఆర్ కస్టమర్ డెసిషన్స్ ఇలాంటివన్నీ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ ఎలాగా అంటే రాంగ్ ఎంప్లాయ్ ఆర్ కస్టమర్ డెసిషన్స్ ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇన్కరెక్ట్ స్టూడెంట్ మార్క్స్ కానీ, రాంగ్ గ్రాడ్యుయేషన్ డెసిషన్స్ కానీ, ఎరోడింగ్ ట్రస్ట్ ఇలాంటివి అనమాట. ఇన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూడండి. సో ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లో చూసుకుంటే రాంగ్ సాలరీ క్రెడిట్ అనుకోండి, ఎంప్లాయీ డిస్సాటిస్ఫాక్షన్, కంప్లైంట్స్ రిస్క్, రాంగ్ స్టాక్ క్వాంటిటీ అనుకోండి. సో అలానే ఒకసారి చూడండి. సెకండ్ పార్ట్. రాంగ్ సాలరీ క్రెడిట్ అయినప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయీ డిసాటిస్ఫాక్షన్ అండ్ కంప్లైంట్స్ రిస్క్ ఉంటుంది. అలానే రాంగ్ స్టాక్ క్వాంటిటీ ఉన్నప్పుడు ఇన్వెంటరీ షార్టేజెస్ కానీ, లేకపోతే ఓవర్ స్టాక్, ఫినాన్షియల్ మిస్ రిపోర్టింగ్ ఇలాంటివి అనమాట. అలానే ఇన్కరెక్ట్ స్టూడెంట్ మార్క్స్ వచ్చాయనుకోండి,
ఇన్కరెక్ట్ స్టూడెంట్ మార్క్స్ వచ్చేసరికి రాంగ్ గ్రాడ్యుయేషన్ డెసిషన్స్ కానీ లాస్ ఆఫ్ ట్రస్ట్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అదే డూప్లికేట్ వెండర్ రికార్డ్స్ అనుకోండి, డబుల్ పేమెంట్స్, రిపోర్టింగ్ ఎర్రర్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ సిస్టమ్ ఫెయిల్యూర్స్ కాదమ్మా, యాక్చువల్లీ ఇవన్నీ కూడా లాజిక్ అండ్ డేటా ఫెయిల్యూర్స్. ఎందుకంటే సిస్టమ్ డజంట్ డన్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. సో ఇదంతా కూడా జరిగింది. ఇట్స్ లైక్ డేటా ఫెయిల్యూర్స్ అవ్వడం వల్ల, లేకపోతే లాజిక్స్ అనేవి ఒక లాజిక్ ఎక్కడ అప్లై చేయాలో అక్కడ కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వేరే చోట అప్లై చేసినప్పుడు, లేకపోతే వాలిడేషన్ లాజిక్స్ వర్క్ అవ్వలేనప్పుడు, ఇలాంటి టైంలో ఇలాంటివి మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ కీ ఇన్సైట్ అండ్ కన్క్లూజన్ లో చూడండి. SAP అనేది లైక్ డస్ నాట్ టాలరేట్ ఆల్మోస్ట్ కరెక్ట్ డేటా. కానీ ఎందుకంటే ఆల్మోస్ట్ కరెక్ట్, రీచబుల్ ఇలాంటి డేటాస్ ని టాలరేట్ చేయదమ్మా. సో ఇట్ టాలరేట్స్ ఓన్లీ కరెక్ట్, ఎగ్జాక్ట్, ప్రాపర్ డేటా. అంటే ప్రతి చెక్, వ్యాలిడేషన్, రూల్స్ అన్నీ కూడా ఏంటి, ప్రిజర్వ్ బిజినెస్ ట్రూత్. అంటే లాస్ ని ప్రివెంట్ చేసి బిజినెస్ ట్రూత్ ని మాత్రమే ప్రిజర్వ్ చేసుకోవడానికి. అంటే ఇట్ వాంట్ టు ఎన్షూర్ ట్రస్ట్ ఇన్ ద సిస్టమ్. సిస్టమ్ లో ట్రస్ట్ ఎన్షూర్ చేయడానికి ఇది యూజ్ చేస్తామన్నమాట. అంటే చెక్ వాలిడేషన్ కానీ, రూల్స్ కానీ ఇవన్నీ కూడా బిజినెస్ ట్రూత్ ని చూసుకోవడానికి లేదా కాపాడుకోవడానికి, ఇంకా కావాలంటే స్టోర్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తారు అన్నమాట. అలానే సాప్ సిస్టమ్స్ ఆర్ డిజైన్ టు ఎన్ఫోర్స్ యాక్యురసీ, కన్సిస్టెన్సీ అండ్ రిలయబిలిటీ. సో ఇదేం డిజైన్ చేస్తుంది, యాక్యురసీని కానీ, కన్సిస్టెన్సీ అండ్ రిలయబిలిటీ. డేటా ఇంటిగ్రిటీ అనేది ఒక బ్యాక్ బోన్ ఆఫ్ సాప్ ట్రస్ట్ అని కూడా అనొచ్చు. అలానే వెబ్ డెవలపర్స్ అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అండ్ బిజినెస్ యూజర్స్ అనే వాళ్ళు ప్రిన్సిపల్స్ ని రెస్పెక్ట్ చేయాలి. ఓకేనా అమ్మా? నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ చేంజ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్లెక్సిబుల్ బిజినెస్ లాజిక్. సో యా, ఫస్ట్ అసలు ఫ్లెక్సిబిలిటీ మ్యాటర్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో సాప్ సిస్టమ్స్ అనేవి స్టాటిక్ కాదమ్మా. సో దే సాప్ దే ఎగ్జిస్ట్ టు రిఫ్లెక్ట్ రియల్ వరల్డ్ బిజినెస్ ఆపరేషన్స్. Businesses evolve continuously. Policies, rules, and regulations change frequently, and SAP logic must adapt without breaking existing functionality అని కూడా మనం అనొచ్చు. సో ఇక్కడ చూడండి, SAP అనేది ఒక జస్ట్ ప్రోగ్రామ్ కాదు, ఇట్స్ ఏ డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్. ఎవ్రీ వర్క్ ఫ్లో, రూల్, ట్రాన్సాక్షన్ ఈస్ టైడ్ టు రియల్ వరల్డ్ బిజినెస్ రియాలిటీ. అన్లైక్ అప్లికేషన్స్ అంటే అన్లైక్ అప్లికేషన్స్ ఏంటి, సాప్ సిస్టమ్స్ అనేవి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, మాడ్యూల్స్, యూజర్స్ సైమల్టేనియస్ గా యూజ్ చేస్తారు. సో అలానే సాప్ సిస్టమ్ అనేది బిజినెస్ యాక్యురేట్ గా మిర్రర్ అవుతూ ఉండాలి అన్ని సార్లు. అంటే బిజినెస్ చేంజ్ అవుతూ ఉంటది కదమ్మా, అంటే ఒకటే కాన్స్టెంట్ గా ఉండదు. ఇట్ గోస్ టు అప్డేట్, ఎవ్రీథింగ్ అవుతూ ఉంటది. సో సిస్టమ్స్ అనేవి మారుతూ ఉండాలన్నమాట యాక్యురేట్ గా. అలానే బిజినెస్ ఎవాల్వ్ కంటిన్యూస్లీ. అసలు ఆర్గనైజేషన్స్ అనేవి కాన్స్టెంట్ గా చేంజ్ అవుతూనే ఉంటాయి. అంటే కొత్త పాలసీస్ ఇంట్రడ్యూస్ అవ్వడం కానీ, లాస్ కానీ, రెగ్యులేషన్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉండడం, మార్కెట్ కండిషన్స్ ని బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉండడం. ఎందుకంటే మార్కెట్ ఒక రోజు ఒక ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోడక్ట్స్ గురించే మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒకటి సడన్ గా 1 మంత్ 2 మంత్స్ ఫుల్ హైప్ అయిపోతుంది, లైక్ చాలా ఓవర్ రేటెడ్ అయిపోతుంది. కానీ ఆఫ్టర్ 1.5 మంత్ 2 మంత్స్
అది చాలా అండర్ రేటెడ్ కూడా అయిపోతూ ఉంటది. సో అలా అవ్వడానికి ఇవన్నీ అవుతూ ఉంటాయన్నమాట. సో అలానే మార్కెట్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా చేంజ్ అవుతూ, అప్రూవల్ అవుతూ ఉంటాయన్నమాట. సో సాప్ లాజిక్ అనేది ఏంటంటే మస్ట్ అడాప్ట్ టు చేంజెస్. అంటే ఈ చేంజెస్ అప్పుడు అప్డేట్ అవుతూ అడాప్ట్ అవుతూ ఉండాలన్నమాట. లైక్ ఎలాంటివి న్యూ పాలసీస్ కానీ, లాస్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి, లేకపోతే మార్కెట్ కండిషన్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటున్నప్పుడు ఇలాంటి సమయాల్లో ఇవి మారుతూ అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. అండ్ అప్డేట్ అవ్వడం అంటే ఎలాగమ్మా? వన్ సెకండ్. లైక్ అప్డేట్ అవ్వడం అంటే ప్రెసెంట్ కండిషన్స్ బట్టి మనకి ప్రెసెంట్ ఉంటున్న వంటి కండిషన్స్ ని బట్టి మనం అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. న్యూ పాలసీస్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి కదా. సో వాటికి తగ్గట్టుగా మనం మారుతూ ఉండాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే సో లాజిక్ అనేది అడాప్ట్ అవుతూ ఉంటుంది. అలానే పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ ఫ్రీక్వెంట్లీ. సో ఈ పాలసీస్, రూల్స్ అండ్ ఇవన్నీ చేంజ్ అనే దాని గురించి చూస్తే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్ చేంజెస్ అంటే ట్యాక్స్ రేట్స్ కానీ, కంప్లైన్స్ రూల్స్ కానీ, డిస్కౌంట్స్, లేకపోతే ప్రైసింగ్ పాలసీస్ కానీ, అప్రూవల్ లిమిట్స్ ఫర్ మేనేజర్స్, స్టాక్ రిజర్వేషన్స్ కానీ. సెకండ్ వన్. యా. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఈ రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. లైక్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా లైక్ అక్కడే స్టాప్ అయిపోవడం లేదా అక్కడే ఫిక్స్ అయిపోవడం జరగదు కదా. సో అలాంటివి జరుగుతున్నప్పుడు మనం లైక్ చెక్ చేసుకోవాలి. వి నీడ్ టు అప్డేట్ అకార్డింగ్ టు ద చేంజెస్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో చూడండి, బిజినెస్ ఎవాల్వ్ కంటిన్యూస్లీ. బిజినెస్ అనేది కంటిన్యూస్ గా ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. అంటే ఆర్గనైజేషన్స్ అనేవి కాన్స్టెంట్ గా చేంజ్ అవుతూనే ఉంటాయి. లైక్ ఎలాగా న్యూ పాలసీస్ లాగా, లేకపోతే లాస్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి అప్డేట్ అవ్వడం, మార్కెట్ కండిషన్స్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వడం, లేకపోతే రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ అప్రూవల్ చేంజెస్ ఇలాంటివి మారడం ఇలా. అలానే సాప్ లాజిక్ కూడా ఇలానే అడాప్ట్ అవ్వి టు ఈ చేంజెస్ కి అడాప్ట్ అవ్వాలి. అంటే వితౌట్ బ్రేకింగ్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. అంటే ఆల్రెడీ దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది కదమ్మా. ఆ ఫంక్షనాలిటీని బ్రేక్ చేయకుండా అడాప్ట్ అవుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజెస్ ఫ్రీక్వెంట్లీ. సో ఈ దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఫ్రీక్వెంట్ చేంజెస్ అంటే లైక్ ట్యాక్స్ రేట్స్ కానీ, కంప్లైన్స్ రేట్ రూల్స్ కానీ, డిస్కౌంట్స్ ఆర్ ప్రైజింగ్ పాలసీస్, అప్రూవల్ లిమిట్స్ ఫర్ మేనేజర్స్, స్టాక్ రిజర్వేషన్ ఆర్ ఇన్వెంటరీ రూల్స్. ఇంకా చెప్పాలంటే హార్డ్ కోడెడ్ లాజిక్ ఇన్ సాప్ కానీ, అంటే లైక్ కెనాట్ హ్యాండిల్ దిస్ చేంజెస్ ఈజీలీ అలా. అంటే ఒక ఫ్లెక్సిబుల్ లాజిక్, కాన్ఫిగరేషన్ టేబుల్స్, డెసిషన్ ఫ్రేమ్వర్క్స్. అలానే ఇదేం చేస్తుంటే లైక్ చూడనమ్మ
హార్డ్ కోడెడ్ లాజిక్ అనేది సాప్ కెనాట్ హ్యాండిల్, అంటే ఈ చేంజెస్ ని ఈజీగా హ్యాండిల్ చేయలేదన్నమాట. ఎలాగా అంటే ఫ్లెక్సిబుల్ లాజిక్స్ కానీ, కాన్ఫిగరేషన్ టేబుల్స్ అలాంటివి, డెసిషన్ ఫ్రేమ్వర్క్స్ కానీ, లేకపోతే ఒక క్విక్ అడాప్షన్ అనేది రీప్రోగ్రామింగ్ జరగకుండా చేయలేదు అన్నమాట. అలానే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ రిజిడ్ లాజిక్ అనేసరికి లైక్ ఏమవుతుంది, సెకండ్ మార్క్. యా, సో వై ఫ్లెక్సిబిలిటీ మ్యాటర్స్ లో మనం కాన్సిక్వెన్సెస్ ఆఫ్ రిగిడ్ లాజిక్ చూద్దాం. అంటే ఒక సాప్ లాజిక్ అనేది రిగిడ్ అంటే స్మాల్ పాలసీ చేంజెస్ అనేవి, స్మాల్ పాలసీ చేంజెస్ కి కూడా మనం కోడ్ ని రీరైట్ చేయాల్సి వస్తూ ఉంటది. లేకపోతే చేంజెస్ అనేవి ఏం చేస్తాయంటే ఎగ్జిస్టింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ రిపోర్ట్స్ కానీ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఆపరేషనల్ డిస్రప్షన్స్ అనేవి అకర్ అవుతాయి, అంటే అక్రాస్ డిపార్ట్మెంట్స్ ఆపరేషనల్ డిస్రప్షన్స్ అనేవి జరగడం, లేదా ఫినాన్షియల్ ఆర్ కంప్లైంట్స్ రిస్క్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటివి జరగడానికి అంటే ఒక స్మాల్ పాలసీ చేంజ్ కూడా మాసివ్ ఆపరేషనల్ డిస్ట్రప్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఒక చిన్న రూల్ చాలా చిన్నది చేంజ్ చేయాలన్నా కూడా మళ్ళీ కోడ్ ని రీరైట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అప్రూవల్ లిమిట్ ఫర్ ఇన్వాయిసెస్ చేంజ్ ఫ్రమ్ 10,000 to 12,000, అండ్ if the system has hard coded 10,000, many transactions fail unnecessarily, causing workflow delays and user frustrations అంట. సో ఇక్కడ చూడండి, లైక్ ఈ ఎగ్జాంపుల్ లో అప్రూవల్ లిమిట్ ఫర్ ఇన్వాయిసెస్ లో చేంజెస్ అనేవి 10,000 నుండి 12,000 లోపు ఉన్నాయి. అంటే ఒకవేళ సిస్టమ్ అనేది హార్డ్ కోడెడ్ కింద 10,000 ఇస్తే అక్కడ చాలా ట్రాన్సాక్షన్స్ అనేవి అన్నెసెసరీగా ఫెయిల్ అయిపోతాయి. ఎందుకు? వర్క్ ఫ్లో అనేది డిలే అవ్వడం, లేకపోతే యూజర్ ఫ్రస్ట్రేషన్స్, ఇలాంటివన్నీ కూడా. అలానే దీంట్లో కీ ఎలా అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది ఎన్షూర్ చేసుకుంటుంది, సాప్ సిస్టమ్స్ అనేవి చేంజెస్ ని సర్వైవ్ అయ్యేలాగా, ఎలాంటి డిస్ట్రప్షన్స్ లేకుండా. అలానే సాప్ లాజిక్ అనేది కాన్ఫిగరబుల్ అయి ఉండాలి, అంటే రాదర్ దెన్ బీయింగ్ హార్డ్ కోడెడ్, లేకపోతే సెపరేట్ రూల్స్ ఫ్రమ్ కోడింగ్ అని అలా ఉండకుండా. అలానే న్యూ కండిషన్స్ ని హ్యాండిల్ చేయడానికి వితౌట్ ఎఫెక్టింగ్, అంటే ఫంక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్స్ ని ఎఫెక్ట్ చేయకుండా ఉండేలాగా. అలానే అబాప్ డెవలపర్స్ అనే వాళ్ళు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ని డిజైన్ చేసేలాగా, అంటే ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకుని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ డెవలప్ చేసేలాగా. అలా అంటే వాట్ విల్ చేంజ్ టుమారో, హౌ కెన్ ద సిస్టమ్ అడాప్ట్ వితౌట్ బ్రేకింగ్ టుడే, అలా ఉంటుంది కదమ్మా అలా. సో మనం టైం మారే కొద్దీ, ఎవాల్వ్ అయ్యే కొద్దీ మనం కూడా లైక్ సాప్ అనేది కూడా అప్డేట్ అవుతూ చేంజ్ అవుతూ ఉండాలి. అలానే చిన్న చిన్న పాలసీస్ చేంజ్ చేయాలి అన్నా కూడా చాలా పెద్ద చేంజెస్ చేయాలి, అంటే లైక్ కోడ్ ని మొత్తం రీరైట్ చేయడం, ఇలాంటివన్నీ చేయాల్సి వస్తూ ఉంటది. సో సాప్ సిస్టమ్స్ అనేవి ఒక లివింగ్ సిస్టమ్స్ అన్నమాట. దే ఆర్ డిజైన్ టు రిఫ్లెక్ట్ అండ్ ఎవాల్వింగ్ బిజినెస్ అని కూడా అనొచ్చు. అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది ఒక కన్వీనియన్స్ కాదమ్మా, అది ఒక రిక్వైర్మెంట్ ఫర్ రిలయబుల్ ఆపరేషన్స్, కంప్లైంట్స్ అని కూడా మనం అనొచ్చు, అండ్ బిజినెస్ కంటిన్యూటీ అని కూడా చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ క్లాస్. సో ఈ కొత్త టాపిక్ ఉంది కదా, చేంజ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్లెక్సిబుల్ బిజినెస్ లాజిక్, అది మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకుందాం. లైక్ why business rule changes or అండ్ ఆల్సో చేంజింగ్ రూల్స్ గురించి ఎగ్జాంపుల్స్ అవి చూసుకుందాం. అలానే హార్డ్ లాజిక్ వర్సెస్ ఫ్లెక్సిబుల్ లాజిక్ ఏంటి, ఈ టాపిక్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం అమ్మా. థ్యాంక్ యూ ఫర్ టుడే.